నిలిచిపోవడంతోనూ వారి నుంచి కాలేదు. ఇప్పుడు మరో టీం రంగంలోకి దిగడానికి సిద్ధంగా ఉంది. వీరంతా కూడా ఎలాగైనా ఖచ్చితంగా వాళ్ళని బయటికి తీసుకురావాలన్నటువంటి దృక్పథంతో ఖచ్చితంగా ముందడుగు వేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పటికీ దాదాపు అక్కడ చూస్తున్న మనం విజువల్స్ లో క్లియర్ గా ఒక టీం ముందుగా ఉదయాన్నే వెళ్లి అక్కడికి వచ్చి అలసిపోయి అక్కడ కనిపిస్తుంది మనకు. వాళ్ళంతా కూడా ఆచూకీ లభించకపోవడంతోనూ టీం అంతా కూడా ఉదయం మొదటి రౌండ్ లో వాళ్ళంతా వెళ్ళొచ్చి అక్కడ సేద తీరుతున్నటువంటి విజువల్స్ ను కూడా మనం చూస్తున్నాం. అంటే ఇది చాలా రిస్క్ తో కూడినటువంటి వ్యవహారము. దాదాపు 14 కిలోమీటర్ల తర్వాత కుప్పకూలింది. అది 3 కిలోమీటర్ల వ్యవధి వరకు కూడా కుప్పకూలినటువంటి టన్నెల్లోనూ ఆ నీటి నుంచి ఆ బురద నుంచి అక్కడ నుంచి ఏదైతే చిక్కుకున్నటువంటి 8 మందిని కాపాడడానికి ప్రయత్నం చేయాలి. కానీ అది చాలా రిస్క్ తో కూడినటువంటి వ్యవహారము. హై టెక్నాలజీ మిషనరీ అయితేనే సాధ్యమవుతుంది. ఇది మనుషులతో చేసేటటువంటి ఆపరేషన్ కాదని కూడా కొంతమంది నిపుణులు చెప్తున్నారు. అయితే ఇప్పటికే హై టెక్నాలజీ మిషనరీ కోసము మంత్రులు అదేవిధంగా జిల్లా స్థాయి అధికారులు పూర్తి స్థాయి సమీక్షలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇతర రాష్ట్రాలలో ఉన్నటువంటి మిషనరీని ఎలాగైనా ఈ రోజు సంఘటన స్థలానికి చేర్చి ఆ మిషనరీ ద్వారా అక్కడ ఉన్నటువంటి ఈ శిథిలాలను పూర్తి స్థాయిలో బయటికి తీసేసే ప్రయత్నం అయితే చేస్తే అప్పుడు కానీ రూట్ క్లియర్ కాదనేది ఒకటి. ఆ మిషనరీ రావడానికి చాలా సమయం పడుతుంది. అయితే ఇతర రాష్ట్రాల్లోనూ ఉత్తరప్రదేశ్ లో కూడా గతంలో ఇలాంటి సంఘటన చోటు చేసుకున్నది. ఏదైతే సొరంగంలో చిక్కుకున్నటువంటి కూలీలను ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనూ సురక్షితంగా బయటికి తీసినటువంటి సంఘటనను చూశాం. అయితే అదే తరహాలోనే ఇప్పుడు 8 మంది కూలీలను బయటికి తీయాలంటే మాత్రము అదే తరహాలోనే ఇక్కడ ఆపరేషన్ చేయాలి. అలాంటి రెస్క్యూ టీమ్ ను రంగంలోకి దింపి అక్కడ ఉన్నటువంటి మిషనరీ ఇక్కడికి రప్పించి ఈ ప్రయోగాన్ని చేస్తే తప్ప అక్కడ సాల్వ్ అయ్యేలా లేదని చెప్పేసి ఉన్నతాధికారులు అయితే ఓ కొలిక్కి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికి ఏదేమైనప్పటికీ 25-26 గంటలు గడిచినా కూడా ఇంతవరకు కూడా వారి ఆచూకీ మాత్రం లభించలేదు. దీంతో ఇటు జిల్లా స్థాయి అధికారులతో పాటు ఇటు రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము దీనిపై కూడా స్పందించడం జరిగింది. ఎందుకంటే మేజర్ ఇష్యూ కావడంతోనూ ఇప్పటి వరకు కూడా ఇంకా ఆచూకీ లభించకపోవడంతోనూ ఒకవైపు వారి కుటుంబీకుల ఆందోళనలు, మరోవైపు బయటికి వచ్చి వాళ్ళు జీవనం కొనసాగించాలంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే 42 మంది బయటికి వచ్చినటువంటి పరిస్థితిని అయితే మనం చూసాం నిన్న. అంటే మేజర్ ప్రాబ్లం నుంచి వైపు 42 మంది బయటకు వచ్చినప్పటికీ మిగతా 8 మంది కూడా అదే తరహాలోనే తీసుకురావాలని చెప్పి అధికారులు అయితే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ రోజు ఆ మిషనరీ చేరుకున్న తర్వాత ఈ రెస్క్యూ టీమ్ సహాయక చర్యలు ఏ విధంగా ఉండబోతుంది అనేది ప్రశ్నార్థకరంగా మారింది. మొత్తానికి జిల్లా స్థాయి అధికారులు అదేవిధంగా మంత్రులు ప్రభుత్వం ఈ రోజు వేగవంతంగా ఈ చర్యలను కొనసాగించాలని చెప్పేసి శ్రీశైలంలో జరుగుతున్నటువంటి ఎస్ఎల్బీసీలో కార్మికులు చిక్కుకోవడం జరిగింది. దానికి సంబంధించి 2 రోజుల పాటు జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా పర్యవేక్షణ చేస్తూ ఇక్కడే ఉంటూ ఏదైతే రిస్క్ టీంలు ఉన్నాయో వాటికి సలహాలు సూచనలు ఇస్తున్నాడు. ప్రస్తుతం మనతో జిల్లా కలెక్టర్ సంతోష్ గారు ఉన్నారా, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సరే, రెస్క్యూ టీం ఎంతవరకు కొనసాగుతుంది? కార్మికుల జాడ ఏమైనా తెలిసిందా? రెస్క్యూ టీం ఆల్రెడీ మన టనెల్ లోపలికి వెళ్ళడం జరిగింది. వెళ్ళి కూడా ఒక 30 మినిట్స్ అవ్వడం జరిగింది. మన ఎన్డీఆర్ఎఫ్ నుంచి, ఆర్మీ నుంచి కూడా మనకు సపోర్ట్ రావడం జరిగింది. సో ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, మన ఎస్డీఆర్ఎఫ్ కూడా ముగ్గురు కలిసి ఒక టీం లాగా అండ్ వాళ్ళకి ఆ సింగరేణిని కూడా టీంలో యాడ్ చేసుకున్నారు. సో దట్ దే హ్యావ్ ఎక్స్పర్టైజ్ ఇన్ టనెల్ అనేది. నలుగురు కూడా టీం లాగా ఇప్పుడు లోపలికి వెళ్ళడం జరిగింది. సో మేబీ అనదర్ 1.5 hour లో దే విల్ కమ్ బ్యాక్. సో దే ఆర్ మేకింగ్ ఆల్ ఎఫర్ట్స్ టు రెస్క్యూ ద పర్సన్ దే ఆర్ స్ట్రక్ అప్ ఇన్ సైడ్. ఈ రెస్క్యూ టీంలో కొంత అంతరాయం ఏర్పడింది అన్నారు. ఆ అంతరాయం ఏమి ఏర్పడింది సార్ అక్కడ? సో రెస్క్యూ టీంలో అంతరాయం ఏం లేదు. ఇనిషియల్ గా ఒక 100 మీటర్ మనకి స్లడ్జ్ ఉంది. సో దానికోసమని దాని మించి పోవడానికి ఇప్పుడు మనం అడిషనల్ ఎక్విప్మెంట్ పెట్టడం జరిగింది. లోకల్ అడిషనల్ ఎక్విప్మెంట్ తెచ్చుకొని మన ఫిషింగ్ బోట్స్ అట్లాంటివి పెట్టుకుని 100 మీటర్ క్రాస్ చేస్తే దెన్ ఫర్దర్ గా దెర్ ఇస్ నో ఇష్యూ. సో యాజ్ పర్ దేర్ అసెస్మెంట్ సో దాన్ని ఇప్పుడు ఓవర్కమ్ చేశాము. సో దే ఆర్ గోయింగ్ ఇన్ సైడ్. సో వన్స్ దే కమ్ బ్యాక్ విల్ గివ్ ద డీటెయిల్ పిక్చర్. ఒక చెయ్యి కనిపించింది అనేది సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఎంతవరకు వాస్తవం? దట్ యాక్చువల్లీ ఇప్పుడు రెస్క్యూ టీం పోయి వస్తే గానీ మనం చెప్పలేము. దట్ వీ హ్యావ్ నాట్ ఇన్ఫార్మ్డ్ ఎనీవేర్. సో అది క్లియర్ గా మనం చెప్పలేము. వీళ్ళు క్లియర్ గా బయటకు వస్తేనే మనం ఏమైనా చెప్పగలుగుతాం. అది ఇక్కడదా కాదా అనేది కూడా మనం చెప్పలేము. రెస్క్యూ టీమ్ కు సంబంధించి ఏవి పరికరాలు తీసుకొని లోపలికి వెళ్లారు? ఇప్పుడు బురద, వాటర్ ఇలాంటివి ఉన్నాయి కదా, అలాంటిలో కూరుకుపోతుంటారు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎలాంటివి తీసుకెళ్లినారు లోపల పరికరాలు? మనకి ఎన్డీఆర్ఎఫ్ కి, ఎస్డీఆర్ఎఫ్ కి ఆల్వేస్ వాళ్ళకి రెస్క్యూ టీమ్ మెటీరియల్ ఉంటుంది. అంటే కట్టర్స్ కానీ, లేకపోతే వాళ్ళ సపోర్ట్ సిస్టమ్ కానీ, లేకపోతే లైటింగ్ కానీ, అది వాళ్ళకున్న రెస్క్యూ టీమ్ కి ఉన్న ఎక్విప్మెంట్స్. దానికి అడిషనల్ గా మనము ఫిషింగ్ బోట్స్, అట్లానే మన ట్యూబ్స్, అట్లానే మన వుడెన్ ప్లాగ్స్ ఇవ్వడం జరిగింది యాజ్ పర్ దేర్ అసెస్మెంట్.
సో 100 మీటర్స్ని క్రాస్ చేయడానికి అసెస్మెంట్ ప్రకారం మనం ఇవ్వడం జరిగింది. సో విత్ దట్ అడిషనల్ ఎక్విప్మెంట్ ఆల్సో దే వెంట్ ఇన్ సార్. అంటే ఈ దాదాపు 30 గంటల సమయం అవుతుంది. అక్కడ ఉన్నటువంటి కార్మికులకు ఆక్సిజన్ లేకపోవడము, తర్వాత తీవ్ర ఇబ్బందులకు గురైంటారు. అలాంటి పరిస్థితుల్లో ఇంకా ఎన్ని గంటల వరకు ఈ రిస్క్ ఆపరేషన్ కొనసాగే అవకాశాలు ఉన్నాయి? కార్మికులు జాడ ఎన్ని గంటలకు తెలిసే అవకాశాలు ఉంటాయి? నేను చెప్పినట్టు దెర్ ఇస్ నో ఇష్యూ ఆఫ్ ఆక్సిజన్, ఎందుకంటే ఆక్సిజన్ ఈస్ దేర్ టిల్ ద ఎండ్. లాస్ట్ వరకు మనకు ఆక్సిజన్ సప్లై కంటిన్యూస్ గా ఉంది, ఈవెన్ ఎలక్ట్రిసిటీ సప్లై కూడా కంటిన్యూస్ గా ఉంది. సో వీఆర్ అజ్యూమింగ్ అరౌండ్ 2 hours ఇట్ విల్ టేక్ ద రెస్క్యూ టీమ్ టు కమ్ అవుట్. దాని తర్వాత ఇంకా ఫర్దర్ డీటెయిల్స్. ఓకే, మరో 2 గంటల్లో ఖచ్చితంగా ఈ ఏదైతే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందో ఈ ఆపరేషన్ సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే అక్కడికి రెస్క్యూ టీంకి సంబంధించి ఏదైతే బోట్లు ఉన్నాయో దీనికి సంబంధించి అక్కడ టైర్లు, అదేవిధంగా చిన్న చేపలు పట్టే వాళ్ళకి సంబంధించి చిన్న తెప్పల్ని తీసుకువెళ్లారు. ఆ రెస్క్యూ టీము ఖచ్చితంగా కార్మికుల దగ్గరకు చేరుకుంటుంది. ఇంకా 100 మీటర్ల దూరంలోనే ఆ రెస్క్యూ టీము ఉంది. ఖచ్చితంగా మరో 2 గంటల సమయంలో ఖచ్చితంగా కార్మికులకు సంబంధించిన జాడ తెలిసే అవకాశం ఉంది. ఇప్పటికే అక్కడ బురద అది ఉండడంతోన టైర్లు, వివిధ పరికరాలతో లోపలికి వెళ్ళడం జరిగింది. ఒక 100 మీటర్స్ వెళ్తే ఖచ్చితంగా అక్కడ కార్మికుల దగ్గరికి చేరుకునే అవకాశాలు ఉన్నాయని